యావత్ 2 రాష్ట్రాల ప్రజలు, క్రైస్తవ సమాజం అడిగే 3 ముఖ్యమైన ప్రశ్నలేంటంటే, పాపం ఎంత కష్టపడినా పేద ఆర్టిస్టులని తీసుకొచ్చి షూటింగ్‌లు చేసినా, ఎంత కష్టపడి ఎడిటింగ్‌లు చేసినా సరే, మీ ఎత్తుకు పై ఎత్తులన్నీ తిప్పికొట్టేలాగా ఎప్పటికప్పుడు హెడ్ షాట్‌లు ఇవ్వడం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. వీళ్ళకేం తెలుసులే, కట్టుకథలు చెప్పేస్తే మత మార్పిడి అయిపోయారు, అమాయకులు వీళ్ళు అని అనుకున్నారు. మేమేదైనా ప్రూఫ్ ఉంటే కానీ ఇది నమ్మం. ఈ డెమోక్రసీ, ద డెఫినేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ రూల్ బై ద పీపుల్. సో పీపుల్ ఆర్ గవర్నమెంట్. ఇది చాలా సెన్సిటివ్ విషయం. దీని మీద పోస్టులు వేయకూడదు. ఈ కేసు తప్పుద్రోవ పట్టించకూడదు. ఎవరైనా పోస్టులు వేస్తే కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తాము. పోలీస్ స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పాలి. ఎక్కువ మాట్లాడితే ఇంటికి నోటీసులు పంపిస్తాము. ఆల్రెడీ ఎవరైతే ఇవి చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయని బెదిరించారు. అయితే ప్రవీణ్ పగడాల గారి వైఫ్ జెసికా పగడాల గారు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశారు. Including those in the media can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. బలంగా దృఢంగా ఉంటారు. ఇలా స్ట్రైట్ గా నుంచుంటారు. యాక్టివ్ మైండ్ వచ్చేసి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందండి. కనుక ఆయనకి అంత కర్మ పట్టలేదు. ఆయన నెవర్ ప్రపంచం అంతా కూసినా కూడా అలాంటి తాగుతాడని మేము క్రైస్తవులు అన్నటువంటి మేము ఆయనకి బాగా క్లోజ్ గా ఆయన తెలిసినటువంటి వాళ్ళం మేమెవరూ కూడా దీనికి అంగీకరించం ఎట్ ఆల్. డిస్టార్డ్ వైపు ఇలా ఉంటుంది. వాడు పెట్టుకుని ఎప్పుడు ఇలా అసలు ఆయన అలా కూర్చోరు. ఈజ్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్. ఆయన చాలా బలంగా దృఢంగా ఉంటారు. ఇలా స్ట్రైట్ గా నుంచుంటారు. యాక్టివ్ మైండ్ వచ్చేసి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఆయన్ని. కనుక ఆయనకి అంత కర్మ పట్టలేదు. మీరు అంటే ఆయనతో పర్సనల్ గా కలిసి ఉన్నారు కాబట్టి ఒక చెల్లిలాగా మీరు ఆయనలో గమనించినవేంటి? అసలు ఆయనకి ఎలాంటి చెడు అలవాటు లేదు అని అంటున్నారు, కానీ ఇక్కడ బయట చూస్తే మాత్రం చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది వాదిస్తున్నారు. అసలు మొదటి నుంచి మీరు ఎలా చూసేవారు ఆయన, అంటే ఎలా చూసారు ఆయన దగ్గర ఎలా ఏమైనా చెడు అలవాట్లు ఉన్నట్టు ఏమన్నా అనిపించిందా? ఎలాంటి లేదు. ఆయన ఒక సిగరెట్ కూడా లేదు. సిగరెట్ కూడా తాగరు. అలాంటి వాళ్ళ మధ్యన కూడా కూర్చోరు ఆయన. సిగరెట్ తాగి ఆల్కహాల్ తాగి రీసెంట్ గా ఒక పార్టీ అది ఒక మెసేజ్ మీటింగ్ అరేంజ్ చేశాడు రాజమండ్రిలో. స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ స్త్రీలు ఇలా మేము స్త్రీలు మీరు ఇలా ఉండాలన్నప్పుడు ఏమ్మా మీ ఆయన ఏమైనా తాగొస్తున్నాడా ఇలా ఇట్లాగనా ఆయనకి ఆ తాగుడు ఒక్కసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే విడిపించారో దాని జోలి అది తీసేస్తారండి. ఆయన పరిశుద్ధాత్మ అంటాం. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. అయితే ఇప్పుడు ఎన్ని ఛానల్స్కి మీరు నోటీసులు పంపారు? ఆర్టీవీ అని, ఏబీ, మొత్తం ఛానల్స్ అందరూ తెగ కష్టపడ్డారు కదా. కేసుని చాలా తప్పుద్రోవ పట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వీళ్ళ ఐక్యమత్యం దెబ్బతీద్దాము, వీళ్ళు ప్రశ్నించే హక్కుని ఎమోషనల్గా డ్యామేజ్ చేద్దాము, ఇంకోసారి నోరెత్తకుండా చేద్దాము. క్రైస్తవుల మెంటాలిటీ తెలుసు కాబట్టి ఈ విధంగా డైవర్ట్ చేసి మొత్తానికి అందరూ మర్చిపోయేలా చేసి మాకెందుకులే అని అనుకునేలా చేసి వాళ్ళు అనుకున్నట్టుగానే కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు బీబీసీ న్యూస్కి?
బీబీసీ ఈజ్ ఏ అథెంటిక్ న్యూస్ ఛానల్ కాబట్టి పోలీసులు ఏం చెప్తున్నారు, మాకు ఆ ఫుటేజెస్తో మాకేం పని లేదు అని. ఛానల్స్ మాత్రం ఎక్కడి నుంచో తీసుకొచ్చి షూటింగ్లు చేసి ఎడిటింగ్లు చేసి అది కూడా తప్పుగా బేస్లెస్గా ప్రూఫ్లెస్గా మీనింగ్లెస్గా జనాల మైండ్ సెట్స్ని మ్యానిపులేట్ చేద్దామని చూశారు. మరి ఇంత చేసిన వాళ్ళకి నోటీసులు పంపించారా? పోలీసులు చూస్తూ ఊరుకున్నారా లేక చూసేలా చేశారా? ఇలా అడుగుతూ ఒకటే మెసేజ్లు, అక్క దీని గురించి మాట్లాడక్క, దీని గురించి చెప్పు అనేసి. ఆల్రెడీ చాలామంది ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. అయితే అన్నిసార్లు పడిపోయిన వ్యక్తి ఎప్పుడూ ఇంటికి ఫోన్ చేయరా? అన్నిసార్లు పడిపోయిన వ్యక్తికి దెబ్బలు తగలవా? వెనక్కి వెళ్ళిపోరా? ఎవరి హెల్ప్ తీసుకోరా? కనీసం మాస్క్ తీయరా? అన్నిసార్లు పడిపోయినా ఏమవ్వలేదు కానీ రోడ్డు పక్కన వచ్చి రాళ్ళు లేని 8 అడుగులు కూడా లేని ఆకలితో నిన్న ప్లేస్లో పడిపోయారు. రెండవ సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు రిలీజ్ చేసి ఒక ప్రసాదంలాగా రిలీజ్ చేసిన ఫుటేజెస్, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసిన ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అర నిమిషం 1 నిమిషం, అవి మాత్రం క్లారిటీ లేవు. గత 2-3 రోజులుగా షూటింగ్లు చేసిన మాత్రం చాలా పిక్చర్ క్వాలిటీగా ఉన్నాయి. తాగుబోతుకుండే లక్షణాలు, కోపిష్టి, సోమరితనం, విద్య ఉద్యోగం లేని, పని పాట లేని వ్యక్తులు. అంత కోటీశ్వరుడైన వ్యక్తి వేలు పెట్టి బార్లో తాగాలి. ఒకవేళ తాగితే చీప్గా రోడ్డు పక్కన గంటకి తాగేసి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి, ఏంటిది? అంటే జనాలు ఏమైనా పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నారా? అంటే మీ రిపోర్ట్ బలవంతంగా తాగించారు కాబట్టి రిపోర్ట్ అలాగే వస్తుంది కాబట్టి, అలాగే మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి ఇలాగ చిత్రీకరించి మనిషిని చంపేసిందే కాకుండా క్యారెక్టర్ని కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే తాగారనే అనుకుందాం, అవన్నీ పక్కన పెట్టండి. బండి మీదకి ఎలా వచ్చింది? బండి మీద రక్తం ఎందుకుంది? హెల్మెట్ లేకుండా తల ఎందుకు పగిలింది? అక్కడ కర్రల మీద రక్తం ఎందుకుంది? కర్రలు ఎందుకు ఉన్నాయి? అన్నిసార్లు పడిపోయినాడు మాస్క్ తీయకుండా, హెల్మెట్ తీయకుండా, పార్కులో మాస్క్తో సహా 2 గంటలు పడుకున్న వ్యక్తి కారు కూడా ఢీకొనకుండా స్కిడ్ అయిపోయి పడిపోయి బైక్ తన మీద పెట్టేసుకుని మాస్క్ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాడు. అది కూడా బైక్ బరువుగా ఉన్న సైడ్ తన మీద పెట్టుకొని. పావలాకి రూపాయి యాక్టింగ్ చేసే పేడ ఆర్టిస్ట్కి ప్రవీణ్ అన్నకన్నా ఎక్కువ దెబ్బలు తగిలి ఉంటాయి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇంకపోతే మూడో ప్రశ్న, ఇందాక ఒక న్యూస్ ఛానల్లో సిగ్నల్స్ ట్రేస్ చేసి నిందితుడిని పట్టుకున్నారంట. నిజంగా ఇందులో ఏమీ లేకపోతే కేసు క్లోజ్ చేసే హక్కు వాళ్ళకుంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విడ్డూరం ఏంటంటే, పిఎం రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఫారెన్సిక్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, సిగ్నల్ ట్రేస్ చేయొచ్చు, లొకేషన్ ట్రేస్ చేయొచ్చు, జీపీఆర్ఎస్ ఉన్నాయి. ఇన్ని ఉండగా ఇంకా మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి అని అంటున్నారంటే